హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో 4th యూనిట్ రెక్టిలీనియర్ అండ్ కర్విలీనియర్ మోషన్ ఆఫ్ పార్టికల్ నుంచి ఒక ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ అని ఆన్సర్ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినట్టు క్వశ్చన్స్ 6 నెంబర్ క్వశ్చన్. ఫస్ట్ నిన్న లాస్ట్ మనకి వీడియోలో వచ్చేసి మనం ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ రెక్టిలీనియర్ కర్విలీనియర్ మోషన్ అండ్ నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇప్పుడు మనకి సేమ్ మోడలే ఉంటుంది, కానీ కొంచెం కాన్సెప్ట్ చేంజ్. ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి బిల్డింగ్ ఇచ్చినాము, ఇక్కడ టవర్ ఇచ్చినాడు అనమాట. ఓకేనా, టవర్ ఇంతకుముందు ప్రాబ్లంలో బిల్డింగ్ ఇచ్చినాడు. బిల్డింగ్ పై నుంచి మనము స్టీల్ బాల్ త్రో చేసినాము. అది ఎంత సమయంలో పైకి చేరింది, ఎంత సమయంలో కిందకి రావడానికి టైం పట్టింది, ఎంత హైట్లో ట్రావెల్ చేసింది కనుక్కున్నాము. ఇక్కడ కూడా సేమ్ అలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమే. ఒకసారి చూద్దాము. ది బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ 30 meter height. At the same instant, a second ball is thrown upward from the ground with initial velocity of 15 meter per second. When and where do they cross? And with what relative velocity? ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక బాల్ ఏమో టవర్ పై నుంచి కిందకు వదిలినాడు. ఆ టవర్ యొక్క హైట్ ఎంత? 30 meter హైట్. అట్ ద సేమ్ ఇన్స్టంట్, అదే సమయంలో సెకండ్ బాల్ అన్నమాట, ఇంకో బాల్ని ఈజ్ థ్రోన్ అప్వర్డ్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ విత్ ఇనీషియల్ వెలాసిటీ. ఇంకో బాల్ గ్రౌండ్ నుంచి పైకి ఇస్తున్నాడంట. ఓకేనా, టవర్ హైట్కి ఇస్తున్నాడు, గ్రౌండ్ నుంచి పైకి ఇస్తున్నాడు. దాని యొక్క వెలాసిటీ ఎంత? ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ దట్ సెకండ్ బాల్ 15 meter per second. వెన్ అండ్ వేర్ డూ దే క్రాస్? ఎప్పుడు ఎక్కడ అవి రెండు క్రాస్ అవుతాయి? పైనుంచి విసిరిన బాల్, కింద నుంచి పైనుంచి రిలీజ్ చేసిన బాల్, కింద నుంచి పైకి విసిరిన బాల్, ఏదో ఒక చోట అది అవి రెండు అనేది క్రాస్ అవుతాయి. అది ఎప్పుడు ఎక్కడ అనేది కనుక్కోవాలి. అండ్ విత్ వాట్ రిలేటివ్ వెలాసిటీ, వాటి రెండింటి యొక్క వెలాసిటీ డిఫరెన్స్ కనుక్కోవాలన్నమాట. ఓకేనా, గివెన్ డేటా ప్రకారం మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ? గివెన్ డేటా వచ్చేసి సపోజ్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు? బాల్ ఇస్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది టవర్. ఇది టవర్ అనుకున్నాం. టవర్ హైట్ వచ్చేసి 30 meters. ఒక బాల్ ఏని మనం టవర్ పై నుంచి కిందకి రిలీజ్ చేసినాం బాల్. సేమ్ ఇన్స్టాంట్ టైం అనదర్ బాల్ వీ హ్యావ్ టు థ్రోన్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఇంకో బాల్ తీసుకొని మనము థ్రోన్ ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి మనం పైకి విసిరినాం. ఈ రెండు బార్లు ఏదో ఒక చోట క్రాస్ అవుతాయి. ఓకేనా, క్రాస్ అవుతున్నప్పుడు ఆ హైట్ ఏ హైట్ దగ్గర క్రాస్ అయినా అనేది హెచ్ అనుకుంటాం, మనకు తెలియదు కాబట్టి. రిమైనింగ్ హైట్ ఏమవుతుంది? 30 అవుతుంది కదా. హైట్ ఆఫ్ ది టవర్ మైనస్ హెచ్ చేస్తే 30 - h అంతే కదా. ఫస్ట్ ఏమో బాల్ పై నుంచి కింద రిలీజ్ చేసినాం, కింద నుంచి ఇంకో బాల్ పైకి విసిరినాము. ఆ రెండు బాల్ ఏదో ఒక పాయింట్ దగ్గర రీచ్ అవుతాయి. ఆ రీచ్ అయిన దాన్ని మనం హెచ్ అనుకుంటాం. రిమైనింగ్ హైట్ ఏంది? h - 30 అంటే 30 - h అవుతుంది. ఓకేనా, ఇది మనకి సింపుల్ డయాగ్రామ్. ఓకే, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి డయాగ్రామ్ డ్రా చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఫ్రమ్ ద మోషన్ ఆఫ్ ది ఫస్ట్ బాల్ యొక్క మోషన్ తీసుకున్నాము. u = 0. u అంటే ఇక్కడ మనకి ఇనీషియల్ వెలాసిటీ. ఓకేనా, ఇనీషియల్ వెలాసిటీ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇది u అనేది ఇనీషియల్ వెలాసిటీ. v ఏమవుతుంది? ఫైనల్ వెలాసిటీ. ఓకేనా, u = ఇనీషియల్ వెలాసిటీ, u = 0. ఎందుకంటే బాల్ని మనం పైనుంచి జస్ట్ ఇట్లా వదులుతామంటే డ్రాప్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? ఇనీషియల్ వెలాసిటీ u = 0. ఫోర్స్ ఏమో అప్లై చేయాలి, జస్ట్ రిలీజ్ చేసామంటే బాల్. ఎప్పుడైనా రిలీజ్ చేసే బాల్ ఏమవుతుంది? అక్కడ ఇనీషియల్ వెలాసిటీ u = 0 అవుతుంది. నెక్స్ట్ ఎస్ అంటే ఏమి? ఇక్కడ మన హైట్ అనమాట. s = 30 - h. ఈ బాల్ అనేది 30 - h దగ్గర ఈ బాల్ క్రాస్ అవుతుంది కాబట్టి దీని యొక్క s = 30 - h అవుతుంది. నెక్స్ట్ యాక్సలరేషన్ ఏముంది? 9.81 meter/second². పైనుంచి కిందకి డ్రా చేస్తున్నాం కాబట్టి, అంటే పైనుంచి కింద డ్రాప్ చేస్తున్నామంటే ఆ బాల్ అనేది టువర్డ్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫోర్స్కి అట్రాక్ట్ అవుతుంది అన్నట్టు. అంటే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ డైరెక్షన్లో ఇది మూవ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ ఏ వస్తుంది ఇక్కడ. ఓకేనా, పాజిటివ్ ఏ వస్తుంది కాబట్టి 9.81 meter/second². యూజింగ్ ద రిలేషన్ ఆఫ్ ఈక్వేషన్ ఏమంటే s = ut + ½ at². s అంటే ఏంది? మనకి డిస్టెన్స్ కదా, ఎంత? 30 హైట్ అనమాట. 30 - h = ఇనీషియల్ వెలాసిటీ u = 0. t తెలియదు మనకి, ఇంటూ t ప్లస్ ½ ఇంటూ ఏ వాల్యూ అంతా 9.81 t² అనుకుంటాం. ఓకేనా, t². ఇప్పుడు ఏమవుతుంది? దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. మనకి దీని సింప్లిఫికేషన్ కాలే కదా, ఇంకా ఈక్వేషన్ 1 అనుకుంటాం. సింప్లిఫికేషన్ కానప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇంకో స్టెప్ వస్తుంది చూడండి. ఏం స్టెప్ అంటే 30 - h = 0 ఇంటూ t ఏమవుతుంది? 0 అవుతుంది కాబట్టి ½ ఇంటూ 9.81 ఇంటూ t². దీన్ని మనం ఈక్వేషన్ 1గా అనుకోవచ్చు. ఓకే,
దీన్ని మనం ఈక్వేషన్ 1గా అనుకోవచ్చు. ఇది తీసేసాను. నెక్స్ట్ ఫ్రమ్ ద మోషన్ ఆఫ్ ద సెకండ్ బాల్. ఫ్రమ్ ద మోషన్ ఆఫ్ ద సెకండ్ బాల్ అంటే ఏంది, మనం కింద నుంచి పైకి విసురున్నాం, అట్లే టవర్ పైకి కింద నుంచి పైకి విసురున్నాం, త్రో చేసినాం అనమాట. ఓకేనా. ఫస్ట్ బాల్ ఏమో రిలీజ్ చేసినాము టవర్ పై నుంచి, రెండో బాల్ ఏం చేసినాం, కింద నుంచి ఇట్లా తోసేసినాం పైకి, అంటే విసిరినప్పుడు ఆ కండిషన్ ఏమవుతుంది, ఫర్ ద మోషన్ ఆఫ్ ద సెకండ్ బాల్ ఇనీషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ టు, క్వశ్చన్లో ఇచ్చినాడు కదా, ఏమి ఇచ్చినాడు, ఏ సెకండ్ బాల్ ఈజ్ థ్రోన్ అప్వర్డ్ ఫ్రమ్ ద గ్రౌండ్ విత్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ 15 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. సో ఇనీషియల్ వెలాసిటీ వాడే ఇచ్చినాడు, యూ ఈక్వల్ టు 15 మీటర్ పర్ సెకండ్, ఎస్ ఈక్వల్ టు హెచ్. అంతే కదా, గ్రౌండ్ నుంచి మనకు పైకి ఇచ్చినప్పుడు బాల్ ఏ హైట్ దగ్గర రెండు క్రాస్ అవుతాయంటే దాన్ని మనం హెచ్ అనుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ ఎస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ ఈక్వల్ టు హెచ్, ఏ ఈక్వల్ టు -9.81 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మైనస్ ఎందుకు వచ్చింది, సో బాల్ని మనము ఆపోజిట్ డైరెక్షన్లో మనము విసురుతున్నాం పైకి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో విసురుతున్నాం. దేనికి ఆపోజిట్ డైరెక్షన్లో విసురుతున్నాం, గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో విసురుతున్నాం కాబట్టి సో మైనస్ వస్తుంది. ఎప్పుడైతే మనకి బాల్ని ఆపోజిట్ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్కి విసురుతామో, సో ఇక్కడ మన కండిషన్ ఏం తీసుకోవాలంటే ఏ ఈక్వల్ టు -9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏమి చూడండి, బాల్ ఏమో పైనుంచి విసరలే అనమాట, జస్ట్ రిలీజ్ చేసినాడు కాబట్టి. కానీ ఆ బాల్ ఏమవుతుంది, గ్రావిటేషన్ ఫోర్స్ అట్రాక్ట్ అవుతుంది, టువర్డ్స్ ద గ్రావిటేషన్ ఫోర్స్కి రీచ్ అవుతుంది. కాబట్టి పాజిటివ్ తీసుకున్నాం, ఇక్కడ 9.81 అనేది పాజిటివ్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేసినాం, బాల్ని విసురుతున్నాం, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద గ్రావిటేషన్ ఫోర్స్కి విసురుతున్నాం కాబట్టి ఏ ఈక్వల్ టు -9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో హెచ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది సార్ అంటే సేమ్ మనం దీంట్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం. సబ్స్టిట్యూట్ చేసినప్పటికి ఎస్ ఈక్వల్ టు విటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. దీని తర్వాత ఏమొస్తుందంటే ఎస్ ప్లేస్లో మనకి ఎంత, ఎస్ అంటే హెచ్, ఇక్కడ హెచ్ ఉంది కదా, హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వల్ టు యూ వాల్యూ ఎంత 15, టీ వాల్యూ అంతా తెలీదు మనకి, ప్లస్ హాఫ్ ఇంటూ ఏ వాల్యూ అంతా 9.81 ఇంటూ టీ స్క్వేర్. ఓకేనా, టీ స్క్వేర్ ఇది ఇక్కడ ఇచ్చినాడు. హెచ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ వస్తుంది అబ్బా, ఎందుకంటే బాల్ విసురుతున్నాం కదా, మైనస్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, హెచ్ ఈక్వల్ 15t ఇంటూ మైనస్ హాఫ్ ఇంటూ 9.81 టీ స్క్వేర్ యూనిట్ 2 అనుకుంటాం. ఓకేనా. ఈ స్టెప్ తర్వాత ఫస్ట్ మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ వస్తుంది. ఓకేనా. యాడింగ్ ఈక్వేషన్ 1 and 2 ఈ రెండింటిని యాడ్ చేస్తాం, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సింప్లిఫికేషన్ 2 వస్తాయి. సింప్లిఫికేషన్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ ఏమవుతుందంటే ఇక్కడ ఇచ్చినాడు కదా, రెండింటిని యాడ్ చేస్తాం కదా, ఇది యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఈక్వేషన్ 1 వచ్చేసి 30 మైనస్ హెచ్ ప్లస్ ఇక్కడ ఏముంది, హెచ్ ఉంది, రెండింటిని యాడ్ చేయాలి కదా, ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైనా హాఫ్ ఇంటూ 9.81 టీ స్క్వేర్, హాఫ్ ఇంటూ 9.81 టీ స్క్వేర్, ఇదొక ఈక్వేషన్. ఈక్వేషన్ 2లో ఏముంది, 15t మైనస్ హాఫ్ ఇంటూ 9.81 టీ స్క్వేర్, హాఫ్ ఇంటూ 9.81 టీ స్క్వేర్. ఓకేనా, 9.81 టీ స్క్వేర్. ఇక్కడ 30 మైనస్ హెచ్ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, మనకి 30 మిగులుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది, 9.81 ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ ఏమే హాఫ్ ఇంటూ 9.81 టీ స్క్వేర్. ఈ 9.81 డివైడెడ్ బై 2 హాఫ్ ఇంటూ 9.81 డివైడెడ్ బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. మొత్తం ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం మిగులుతుంది మనకి, 30 ఈక్వల్ టు 15t మిగులుతుంది, 30 ఈక్వల్ టు 15t మిగులుతుంది. సో t ఈక్వల్ టు 30 డివైడెడ్ బై 15, 30 డివైడెడ్ బై 15, t ఈక్వల్ టు 2 సెకండ్స్. సో ఇక్కడ కూడా మనకు అంతే వచ్చింది. ఓకేనా, అంటే ఈ ప్రాసెస్ మొత్తం చేస్తే మనకి t ఈక్వల్ టు 2 సెకండ్స్ వచ్చింది. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ డౌన్వర్డ్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాల్. అంతే కదా, బాల్ని రిలీజ్ చేసినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంది, కింద గ్రౌండ్ చేరడానికి ఎంత వెలాసిటీతో గ్రౌండ్ మీదకి వస్తుంది, v ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములా వచ్చేసి మనకి
సో v1 ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. ఈ ఫార్ములా సపరేట్ డౌన్వర్డ్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాల్. v1 అలాగే పెడితే మనకు తెలియదు ఎంత వెలాసిటీ అనేది. సో ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0 మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత 9.81, ఏ వాల్యూ ఎంత 9.81 ఇంటూ సెకండ్స్. మనకి టైం ఎంత వచ్చింది ఇక్కడ, టైం ఎంత కనుక్కున్నాం కదా మనం ఇక్కడ. t ఈక్వల్ టు 2 seconds టైం కనుక్కున్నాం ఇక్కడ. సో 9.81 into 2. So v1 equal to 19.62 meter per second. Next upward velocity of the second ball. Next ఇక్కడ కూడా ఫార్ములా సేమ్ వస్తుంది. v2 ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, u ప్లస్ ఏటీ. ఇక్కడ ఏమవుతుందంటే vt ఈక్వల్ టు మనకి u వాల్యూ ఎంత వచ్చింది 15 seconds వచ్చింది. ఇక్కడ సెకండ్ కండిషన్లో u వాల్యూస్ ఇనిషియల్ వాల్యూస్ 15 మీటర్ పర్ సెకండ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏ వాల్యూ -9.81 అవుతుంది, ఎందుకంటే బాల్ని మనం పైకి విసురుతున్నాం కాబట్టి 9.81 ఇంటూ 2. సో v2 ఈక్వల్ టు -4.62 మీటర్ పర్ సెకండ్. v2 ఈక్వల్ టు 4.62 మీటర్ పర్ సెకండ్ డౌన్వర్డ్ డైరెక్షన్, మైనస్ కాబట్టి డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తుంది. రిలేటివ్ వెలాసిటీ అవుతుంది ఏమవుతుంది మనకి, ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే మనకి రిలేటివ్ వెలాసిటీ వస్తుంది. సో 19.62 మైనస్ 4.62 ఏమవుతుంది, రిలేటివ్ వెలాసిటీ 15 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో 4th యూనిట్లో మనకి రెక్టిలినియర్ కర్విలినియర్ మోషన్ ప్రాక్టికల్లో ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ గురించి తెలుసుకున్నాము. ఇది యూనివర్సిటీ క్వశ్చన్స్ అనమాట. యూనివర్సిటీలో మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఈ టైప్ ఆఫ్ ట్రైన్స్ గురించి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. మనం ఈ 2 ట్రైన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈ ప్రాబ్లం గురించి 2 ట్రైన్స్, one traveling at 90 km/h and other 120 km/h are headed towards one and another. ఒక 2 ట్రైన్లు, ఒకటేమో 90 km/h వేగంతో వస్తుంది, ఇంకోటేమో 120 km/h వేగంతో వస్తుంది అనమాట. వన్ అండ్ అనదర్ అలాంగ్ ఏ స్ట్రైట్ లెవెల్ ట్రాక్. ఒకటే ట్రాక్ మీద 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో, ఒకటేమో 90 km/h, ఇంకోటేమో 120 km/h వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నాయి. వెన్ దేర్ ఆర్ 3 km అపార్ట్, అంటే వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, 3 kilometers ఉంది. బోత్ డ్రైవర్స్ సైమల్టేనియస్లీ సీ అదర్స్ ట్రైన్. ఇద్దరు డ్రైవర్లు అంటే ఈ 2 ట్రైన్లో ఉన్న ఇద్దరు డ్రైవర్లు ఒకరికొకరు కనబడుతున్నారు అన్నమాట. ఓకేనా. ఎప్పుడైతే కనిపించారో వాళ్ళు ఒకరికొకరు కనిపించారో అప్పుడు ట్రైన్స్ ఏం చేసినారు, బ్రేక్ అప్లై చేసినారు. ఎందుకు మరి, లేకపోతే గుద్దుకొని చచ్చిపోతారు అన్నమాట, అంతే. కాబట్టి 2 ట్రైన్స్ బ్రేక్స్ అప్లై చేసినారు. ఎప్పుడైతే బ్రేక్స్ చేస్తుంటారో, ఇఫ్ ద బ్రేక్ డిసిలరేట్ ఈచ్ ట్రైన్ అట్ రేట్ ఆఫ్ 1 meter per second. 1 మీటర్ డిస్టెన్స్కి 1 meter per second డిస్టెన్స్లో మనము వాళ్ళు ఏం చేసినారు, బ్రేక్స్ అప్లై చేసినారు. అంటే వేగం తగ్గించినారు. డిసిలరేట్ అంటే డిక్రీజెస్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ డిసిలరేట్, లేదా రిటార్డేషన్, లేదా నెగిటివ్ యాక్సలరేషన్ అని అంటారు. ఇఫ్ ద బ్రేక్స్ డిసిలరేట్ ఈచ్ ట్రైన్ అట్ రేట్ ఆఫ్ 1 meter per second square. 1 మీటర్ డిస్టెన్స్కి సెకండ్స్లో, 1 second squareలో 1 మీటర్ డిస్టెన్స్కి బ్రేక్ అప్లై చేసినారు అనమాట. డిటర్మైన్ ది వెదర్ దెర్ ఈజ్ ఎ కొలిషన్, అంటే అవి రెండు ఏమన్నా కొలిషన్ అయినాయా, అంటే యాక్సిడెంట్ అయిందో లేదా, అంటే రెండు వచ్చేసి కొలిషన్ అయినా డ్యాష్ ఇచ్చుకున్నాయా లేదా. మనం 2 ట్రైన్స్ ఇచ్చినాడు. 2 ట్రైన్స్ ఇక్కడ మనకి, ఇది ట్రైన్ ఏ, ట్రైన్ బి, 2 ట్రైన్స్ ఇచ్చినాడు. ఒక ట్రైన్ వచ్చేసి 90 km/h వేగంతో వస్తుంది, ఇంకో ట్రైన్ వచ్చేసి 120 km/h వేగంతో వస్తుంది. సో వాటి యొక్క ఇద్దరు డ్రైవర్లు ఒకరొకరు చూసుకున్నారు అనమాట. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినా చూసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు చూసుకున్నారో బ్రేక్స్ అప్లై చేసినారు అనమాట. బ్రేక్స్ అప్లై చేసుకుంటూ వచ్చారు. ఎట్లా, ఏ విధంగా బ్రేక్స్ అప్లై చేసుకుంటూ వచ్చారు, 1 meter per second square బ్రేక్స్ అప్లై చేస్తున్నారు ఇద్దరు. ఎందుకంటే కనపడినారు కదా, 2 ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినాయి. అంటే కొన్ని క్షణాల్లో వాళ్ళకి 2 ట్రైన్స్ వచ్చేసి యాక్సిడెంట్ అవ్వచ్చు అనమాట. కాబట్టి బ్రేక్స్ అప్లై చేసినారు. ఆ 2 ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ అంతా 3 km. ఎంత బ్రేక్స్ అప్లై చేసినారు, యాక్సిలరేషన్ అంటే డిసిలరేషన్ 1 meter per second square, వీడు కూడా 1 meter per second square. ఇద్దరు సేమ్ యాక్సిలరేషన్తో బ్రేక్స్ డిసిలరేట్ అంటే అప్లై చేసుకుంటూ వచ్చినారు. వాడి మధ్య డిస్టెన్స్ 3 km. ఒక ట్రైన్కి ఏమో 90 km/h, ఇంకో ట్రైన్కి ఏమో 120 km/h వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. ట్రైన్ ఏ, ట్రైన్ బి. సో రెండింటిని మనము కనుక్కుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ రెండింటికి మనం కనుక్కుంటే ఏమవుతుందో చూద్దాం. ట్రైన్ ఏ ఫస్ట్ మనకి ఇనిషియల్ వెలాసిటీ, ట్రైన్ ఏ ఓకేనా. ఇనిషియల్ వెలాసిటీ
ఇనీషియల్ వెలాసిటీ ట్రైన్ ఏ యుఏ సఫిక్స్ ఏ, ట్రైన్ ఏ కాబట్టి అట్లా అనుకుంటాం, యు సఫిక్స్ ఏ 90 km/h, 90 km/h. ఈ km/hని మీటర్ పర్ సెకండ్స్లో చేంజ్ చేసుకోవాలి. సో యుఏ ఈక్వల్ టు 90 ఇంటూ 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్, 1000 మీటర్స్. 1 అవర్కి ఎన్ని సెకండ్స్, 60. 1 అవర్కి 60 మినిట్స్, 60 సెకండ్స్. ఓకేనా, అదే. సో యుఏ ఈక్వల్ టు 90,000 డివైడెడ్ బై 3600. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏమొస్తుందంటే 25 మీటర్/సెకండ్ వస్తుంది. ఓకేనా, మనం ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీని మీటర్/సెకండ్స్లో చేంజ్ చేసినాం అంతే. ఓకేనా, నెక్స్ట్ డిసిలరేట్. సో మైనస్ ఏ అనమాట. డిసిలరేట్ అంటే ది వెలాసిటీ డిక్రీజెస్ విత్ టైం ఈజ్ కాల్డ్ డిసిలరేట్ లేదా రిటార్డేషన్ అంటారు. ఎంత, 1 మీటర్/సెకండ్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఏ బిఫోర్ కమింగ్ రెస్ట్ into rest from the relation మనకి ఏమొస్తుందంటే v² ఈక్వల్ టు u² మైనస్ 2as. ఇది ఫార్ములా నా సఫిక్స్ ఏ. సో v² మనకి ఏమొచ్చింది, 0. ఫైనల్ వెలాసిటీ మనకు తెలియదు, 0. అంటే v² 0 ఎలా అవుతుంది, ట్రైన్ ఏ అనేవాడు ట్రైన్ బి చూసి అంటే కొంచెం భయపడి బ్రేక్స్ అప్లై చేసుకుంటూ వచ్చినాడు. ఎంత, 1 మీటర్/సెకండ్ స్క్వేర్కి బ్రేక్స్ అప్లై చేసుకుంటూ వచ్చినాడు. అప్లై చేసుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట ట్రైన్ ఆగిపోయింది అనమాట. సో అదే కదా, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఏ బిఫోర్ కమింగ్ టు రెస్ట్, ఆగిపోయింది కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0 అయింది. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఎంత, 25 మీటర్/సెకండ్ స్క్వేర్. సో 25 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ, ఇక్కడ మైనస్ ఎందుకు, ప్లస్ యాక్చువల్గా వచ్చేది మైనస్ ఎందుకు పెట్టుకున్నాం మనం, ఇక్కడ డిసిలరేట్ కదా మైనస్ వస్తుంది. యాక్చువల్గా ఫార్ములా అయితే మేము ప్లస్ అనమాట, v² ఈక్వల్ టు u² ప్లస్ 2as. కానీ ఇక్కడ మనం మైనస్ ఎందుకు పెట్టుకున్నాము, డిసిలరేట్ కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. అదే యాక్సలరేట్ అయితే ప్లస్ అవుతుంది అనమాట. ఇంటూ డిసిలరేట్ 1 మీటర్/సెకండ్ స్క్వేర్ కాబట్టి ఇంటూ 1 SA. మనం సింప్లిఫికేషన్ చేసి SA ఈక్వల్ టు 312.5 మీటర్ వస్తుంది అనమాట. SA ఇంత డిస్టెన్స్లో వచ్చి ఆగిపోయింది. ఓకేనా, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ట్రైన్. నెక్స్ట్ ఫ్రమ్ ట్రైన్ బి చూసుకుంటే ఎలా అనేది చూద్దాం. ట్రైన్ బి, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ బి బిఫోర్ కమింగ్ టు రెస్ట్. ఆ ఫార్ములా ఉంది, v² ఈక్వల్ టు u² ప్లస్ 2asb అనుకున్నాం. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కదా, డిస్టెన్స్ అంటే ఎస్తో డినోట్స్. డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్తో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్. యాక్సలరేషన్ అంటే ఏ, ఫైనల్ వెలాసిటీ అంటే బి, ఇనిషియల్ వెలాసిటీ అంటే యూ. గుర్తుపెట్టుకోవాలి, 3 ఈక్వేషన్లు ఉన్నాయి కదా మనకి కైనెటిక్స్లో. ఆ 3 ఈక్వేషన్లో వచ్చే మనకి నొటేషన్స్ యొక్క మీనింగ్ అనమాట. బి వచ్చేసి ఫైనల్ వెలాసిటీ, యూ వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ, ఏ వచ్చేసి యాక్సలరేషన్, మైనస్ ఏ వచ్చేసి డిసిలరేషన్ లేదా రిటార్డేషన్, ఎస్ వచ్చేసి డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఏదైనా ఉంటుంది. ఇక్కడ మనకి ట్రైన్ బి అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో కనుక్కోవాలి. ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ అంతా 0 అంతే కదా, బ్రేక్స్ అప్లై చేసుకుంటూ వస్తే ఆగిపోయింది ఎక్కడో ఒక చోట. ఈ 3 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి వాళ్ళు ఇద్దరు బ్రేక్స్ అప్లై చేసుకుంటూ వచ్చినారు. ఈ 3 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట ఇద్దరు ఆగిపోయినారు, కొలైడ్స్ అవ్వలే, ఆగిపోయినారు. ఎంత డిస్టెన్స్లో ఆగిపోయినారు అనేది మనం పాయింట్అవుట్ చేయాలి. సో అప్పుడు మనకి ఎప్పుడైతే ఆగిపోతుందో ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. 0². ఇనిషియల్ వెలాసిటీ ఎంత మనకి 120 km/h. ఇక్కడ కూడా అంతే, బస్ సేమ్ మనం 120 km/h కాబట్టి. సో ఇక్కడ ఏం తీసుకున్నామంటే u ఈక్వల్ టు
120 into 1000 divided by 3600 UV equal to మనకి ఏమొస్తుంది UV equal to 33.33 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. 33.33 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇక్కడే సపోర్ట్ చేస్తాం 33.33 సెకండ్ స్క్వేర్. ఇక్కడ కూడా అంత ప్లస్ ఉంటుంది కదా, డిసిలరేట్ అవుతుంది కాబట్టి మైనస్ వేసుకుంటాం. 2 ఇంటూ ఎంత డిసిలరేట్ అయింది 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎస్బి. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ SB equal to we will get after simplification SB equal to 1110.88 divided by 2 into SB వస్తుంది కదా. ఈ టర్మ్ మనము సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1110.88 వస్తుంది. సో SB equal to 0.5 kilometer. It's not a kilometer, it's meter. కిలోమీటర్ తీసుకుంటాం. మామూలుగా దీని సింప్లిఫికేషన్ ఏమొస్తుందంటే 0.55 మీటర్ వస్తుంది. దీన్ని డివైడెడ్ బై 1000 వేసుకుంటే 0.555 కిలోమీటర్ వస్తుంది. నెక్స్ట్ రెండు ట్రైన్ మధ్య ఎంత డిస్టెన్స్లో ఆగినా కనుక్కోవాలి. ఈ ట్రైన్ ఏమో ఒక డిస్టెన్స్ దగ్గర వచ్చి ఆగిపోయింది, ఎక్కడ ఒకతానో డిస్టెన్స్ దగ్గర వచ్చి ఆగిపోయింది. ఈ ట్రైన్ ఏమో ఎక్కడ ఒకతానో డిస్టెన్స్ అక్కడ ట్రావెల్ కాదు. ఈ రెండింటి మధ్య ట్రైన్ ఎంత డిస్టెన్స్లో ఆగిపోయిందని కనుక్కోవాలి. సో టోటల్ డిస్టెన్స్ S equal to SA plus SB. So S equal to 0.3125 plus 0.555. So S equal to 0.868 kilometer. సో ఇంత డిస్టెన్స్లో ఆగిపోయినాయి. 0.868 డిస్టెన్స్లో ఆగిపోయినా అంటే చాలా దగ్గరలో ఆగిపోయినా. 0.86 since total distance S is less than 3 kilometers. Since total distance S is less than 3 kilometer అంతే కదా. 0.86 కిలోమీటర్ అంటే 3 కిలోమీటర్ 1 కిలోమీటర్ వరకు నియర్లీ ఇక్కడ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆగిపోయినా. 1 మీటర్ కాదు 1 కిలోమీటర్. 0.866 కదా, 1 కిలోమీటర్ రాంగ్ మిస్టేక్ ఇది. కొంచెం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆగిపోయినాయి రెండు. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అంటే లెస్ దాన్ 3 కిలోమీటర్ కదా. అంటే ది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ట్రైన్స్ వచ్చేసి 3 కిలోమీటర్ అయినప్పుడు అవి రెండు ట్రైన్స్ మనకి బ్రేక్ సప్లై ఇద్దరు డ్రైవర్ చూసుకోవడం వల్ల అంటే కొలైడ్స్ అవుతాయనే అఫ్రైడ్తో వాళ్ళు బ్రేక్ సప్లై చేసుకుంటూ వచ్చారు. ఎంత డిస్టెన్స్లో ఆగిపోయినారు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో నియర్లీ అంటే 0.868 మీటర్స్ అంటే నియర్లీ 1 కిలోమీటర్ అనమాట. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రెండు టైర్లు ఆగిపోయినాయి. ఓకేనా. కాబట్టి ఇక్కడ రెండు ట్రైన్స్ వచ్చేసి నో కొలిషన్ అనమాట. 2 ట్రైన్స్ నో కొలిషన్. So there are safe. The 2 trains are safe. Okay, students.